హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మగ్గం వర్క్ వేయించుకుంటాం కదా, మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ వేయించుకున్నప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, కటింగ్ అయితే ఇప్పుడు వీడియోలో చూసేద్దాము. ముందుగా మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వదిలిపెట్టుకోవాలి. పొడవు బ్లౌజ్కి మనం ఎంత పొడవు కావాలంటే అంత మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం వదులుకోవాలి. 5 ఇంచులు నేను షోల్డర్ పెట్టుకున్నాను, 6 ఇంచులు చంక డౌన్ పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకుందాము. 9 ఇంచులు చెస్ట్, ఒక 2.5 ఇంచులు లూజు కోసం అంటే ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను. కింద నడుము వచ్చేసి 8.5 ఇంచులు తీసుకున్నాను. 1 ఇంచు టక్స్ కోసం 2 ఇంచులు వచ్చేసి కింద ఖర్చు కోసం తీసుకున్నాను. ఇక్కడ చంక దగ్గర ఇలా రౌండ్ షేప్ తీసుకోండి. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 2 ఇంచులు పెట్టుకున్నాను, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ నెక్ కొలిచి పెట్టమన్నారు, ఎంత ఉంటే అంత. మిగతాదంతా మనకి బాడీ మెజర్మెంట్స్ అండి. నెక్స్ట్ వరకు ఓన్లీ ఆది బ్లౌజ్లో నుంచి పెట్టమని ఇచ్చారనమాట. సేమ్ ఆది బ్లౌజ్లో ఎంత ఉంటే అంత మార్క్ చేసుకొని ఇట్లా వెడల్పు వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. 2 నుంచి ఈ కిందికి 3 ఇంచుల దాకా ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. భుజాలు జారవు. ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి. పైన 2 కింద వెడల్పు వచ్చేసి 3 ఉంటే కింద బ్రాడ్గా ఉంటుంది మనకి నెక్ చూడడానికి. అది కాక పైన చక్కగా షోల్డర్స్ దగ్గర కూర్చుండిపోతుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుందాము. ఈ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను డ్రా చేశాను. ఎందుకు అంటే నేను జస్ట్ మామూలుగా కటింగ్ చేసుకుందామని ఫాస్ట్గా మార్క్ చేసుకున్నాను. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, మన వాళ్ళకి కూడా చెప్తే కొంచెం మీకు కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను ఆలోచించాను అనమాట. ఆలోచించి ఇక ఆ బ్యాక్ సైడ్ అలాగే ఉంచేసి ఇంకా నేను ఇటు తిప్పేసి మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకుని మీకు కూడా చూపించాను అనమాట వీడియో. అంతే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా వేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ముందుగా హ్యాండ్స్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది, హ్యాండ్స్కి అతుకులు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి కొంచెం చూద్దామని చెప్పి ముందుగా అయితే బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్కి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేశాను. మనం నెక్కి ఆల్రెడీ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా 2 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్లో నుంచి నెక్కులు పెట్టమన్నారు కదా, మన ఆది బ్లౌజ్లో నుంచి ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది ఒక పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసుకొని ఖర్చుల కోసం సో సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పట్టుకొని నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ని సాగదీయొద్దండి, అసలు ఎలా ఉందో అలాగే పెట్టేసేయండి, చక్కగా వచ్చేస్తుంది అనమాట. షేప్ బెల్ట్ కుట్టు వరకు ఒక మార్క్ చేసుకోండి. కుట్టు కిందకి ఒక 1 ఇంచు లేదా 1.5 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఖర్చుల కోసం. కింద బ్లౌజ్ మార్జిన్ ఉంది కదా, కింద నుంచి పైకి 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది లైన్ మార్జిన్ వేస్తున్నాను నేను. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. నెక్ లైన్ బాక్స్ చేసుకున్నాను. ఈ విధంగా నెక్లో రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇట్లా రౌండ్గా రావాలంటే మనం గీత మీద ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ లోపలికి డ్రా చేసుకుంటేనే మనకి వస్తుందన్నమాట. టక్స్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మనము గీత దగ్గర నుంచి ఉక్స్పట్టి కజపట్టి వేస్తాం కదా, అక్కడ నుంచి 3 ఇంచెస్ పెట్టుకుని తర్వాత 1 ఇంచ్ గ్యాప్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజులు నేను చూస్తున్నాను ఫ్రంట్ ఎంత ఉంది అనేది, డాట్ పొడవు కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇట్లా కర్వ్ షేప్ తీసేసుకొని కట్ చేసేసుకోవటమే. అన్నట్టు నేను మీకు చెప్పడం మర్చిపోయాను, మాటగా నేను నెక్ కూడా కట్ చేసిపోతున్నాను. కానీ మగ్గ వర్క్స్కి నెక్ కట్ చేయకూడదు, కట్ చేయకుండా అలాగే వదిలేసి మామూలుగా బ్లౌజ్ పీస్ మొత్తం కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా నేను నెక్ కట్ చేయలేదు, చూసారుగా, మీరు గమనించారా.
ఈ నెక్స్ కట్ చేయకుండా ఉంటే ఏంటంటే మనకి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ కూడా నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది. మనమేం చాలామంది మగ్గం వర్క్స్ కానీ కంప్యూటర్ వర్క్స్ కానీ వేయించుకుంటే ఆ వర్క్ వేసిన వాళ్ళే స్టిచ్చెస్ ఇచ్చేస్తారు బ్లౌజెస్. అలాగ అలవాటు అయిపోతూ ఉంటారు. అక్కడ కుదరలేదు అని చెప్తారు. నాకు చాలామంది చెప్పారండి, వాళ్ళు కుట్టారు కుదరలేదు ఎట్లా అంటే, వర్క్ వేయించుకొని తీసుకురండి, కాకపోతే నెక్స్ అనేవి పర్ఫెక్ట్గా వేయించుకొని రండి అని చెప్తాను నేను. ఇక్కడ కూడా ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి, చెప్తాను నేను మీకు. ఈ టక్స్ కూడా 2.5 పెట్టుకుంటున్నానండి నేను. అందుకే నేను మీకు మెజర్ ఏం చూపించట్లేదు. 2.5 ఖచ్చితంగా పెట్టాను. ఫ్రంట్ ఇక్కడ 1 ఇంచ్ టక్స్ కూడా 2.5 పెట్టుకున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం. ఓకే, ఇక్కడ చంకలో టక్స్ వచ్చేసి 4 ఇంచులు పెట్టుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ కిందకైతే చేసుకోండి. మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అనేది నెక్స్ట్ మనము ఇచ్చేటప్పుడు మంచిగా చూసుకుని ఆదులు అయితే ఇచ్చుకోండి. ఎక్స్ట్రా పీస్ పడినా కానీ, అంటే మీటర్ మీద ఎక్కువ పడ్డా కానీ వేయమని చెప్పండి, ఏం పర్వాలేదు. ఏముంది, ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఎక్స్ట్రా అయ్యిద్ది. చెప్తాను నేను మీకు ఎలాగొచ్చింది అనేది. ఆ పీస్ మగ్గం వర్క్ అదే కంప్యూటర్ వర్క్ పీస్. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం వదిలిపెట్టుకున్నాను. 9.5 ఇంచులు హ్యాండ్ పొడవు, ఎగ్జాక్ట్ అయితే 9. 1/2 ఇంచు పైన ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది. పైనుంచి కిందికి 3 ఇంచులు డౌన్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉందో కొలుస్తున్నాను. నాకు వచ్చేసి 8.5 ఇంచులు వచ్చిందనమాట. ఆ 8.5 ఇంచులు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చుల కోసం వదిలేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు ఉంది. ఇక్కడ కూడా సేమ్, కింద కూడా సేమ్ 2 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ ఈ విధంగా ఖర్చుల కోసం అనేది వదిలిపెట్టుకోవాలన్నమాట. ఇట్లా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకుని హ్యాండ్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, నేను హాఫ్కి ఫోల్డ్ చేయలేదు, హ్యాండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఫోల్డ్ చేశాను. ఎందుకు అంటే మనకి బ్యాక్ సైడ్ ఓన్లీ అతుకులు పడతాయి, ఫ్రంట్ సైడ్ పడవు. ఒకవేళ కనుక మనం సమానంగా మడతేసుకుంటే హ్యాండ్ వచ్చేసి 2 సైడ్లు మనం అతుకులు వేయాల్సి వస్తుంది, చిన్న చిన్నగా అయినా సరే. అదే ఆ పని లేకుండా ఒకటే సైడ్ అతుకులు వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. కటింగ్ కూడా స్టిచ్చింగ్ కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడడానికి. ఇప్పుడైతే షేప్ బెల్ట్లు అయితే డ్రా చేసుకుందాము. ఇక్కడ నాకు సమానంగా ఉండటం కోసం నేను ఇట్లా మార్జిన్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దాని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ పొడవు తీసుకోవాలి. ఈ విధంగా పొడవు కొలుచుకోండి. 9.5 దాకా ఉంది, ఒక పావు తక్కువ 10 ఇంచుల దాకా ఉందన్నమాట. సేమ్ నేను 10 ఇంచులు పెట్టేసుకున్నాను, ఒక పావు ఇంచుది ఏముంది అనేసి. ఇక్కడ వచ్చేసి నాకు 3 ఇంచెస్ వరకు ఉంది నడుము దగ్గర. ఇక్కడ వచ్చేసి నాకు 3.5 ఇంచుల వరకు ఉందన్నమాట. కానీ గీత దాకా ఎందుకు తీసుకోలేదు అంటే, నేను ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ అనేది ఒక 1/2 ఇంచు పైకే ఉండాలన్నమాట. బ్లౌజ్తో పాటు సమానంగా ఉండకూడదు అనమాట. అలా ఉంటే పీక్ వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచు పైకే ఉండాలి. ఇలా కట్ చేసుకోండి, బాగా కుదురుతుంది బ్లౌజ్ వచ్చేసి. ఇంకా షేప్ బెల్ట్ మనం యాస్టీస్ డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవటమే. త్వరలో మన ఛానల్ ఫుల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వబోతుందండి. ఎప్పుడైద్దని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నేను నా పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్కి అయితే వచ్చేసాం మనము. మగ్గం వర్క్ పీస్ అయితే తీసుకున్నాను. ఇది హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను. కరెక్ట్గా వర్క్ అనేది ఇది హ్యాండ్స్ వర్క్ అండి. హ్యాండ్స్ది ఖచ్చితంగా వర్క్ అనేది ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా చూసుకోండి.
వర్క్ అనేది అటు ఇటు పోయిందంటే కరెక్ట్గా మనకు మిడిల్లోకి హ్యాండ్ వర్క్ రాదు. కంపల్సరీ ఈ వర్క్ అనేది ఖచ్చితంగా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఒకవేళ మనకు తెలియలేదనుకో, ఇక్కడ మన ఆల్రెడీ నిలువు గీతలు కదా, ఫ్లవర్స్ నిలువుగా ఉన్నాయి కదా, హాఫ్కి ఫోల్డ్ చేశాను కదా హ్యాండ్ని, ఇక్కడ మధ్యలో మిడిల్ లైన్ చూసుకోండి. ఈ మిడిల్ లైన్ చూసుకొని మనం హాఫ్కి ఫోల్డ్ చేసిన హ్యాండ్ చక్కగా మిడిల్లో పెట్టేసుకొని ఈ విధంగా రెండో పర తీసేస్తే ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది చక్కగా మిడిల్లో ఉన్నట్టు లెక్క. ఇటు సైడ్ అతుకుపడిద్ది, అటు సైడ్ అతుకుపడిద్ది అండి, కొంచెం కొంచెం అతుకులు పడతాయి. ఎగ్జాక్ట్గా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రానే కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ షేప్ అయితే తీసుకోవట్లేదండి, జస్ట్ నార్మల్గా పైకే కట్ చేశాను. మనం కుట్టిన తర్వాత ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి ఎక్స్ట్రాది కట్ చేసుకుంటూ సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ విషయానికి వచ్చేద్దాము. బ్యాక్ పార్ట్ చూసారా ఎంత బాగుందో కదా, వర్క్ బాగానే ఉంది, కానీ దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది, నేను చెప్తాను, చూపిస్తాను మీకు. బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని దీనికి వచ్చేసి మనకి నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే కట్ చేసుకోవాలండి. మనం ఆది బ్లౌజ్లో నుంచి అంటే బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం కట్ చేసుకోవాలి మనము. ఇక్కడ మనం మగ్గం వర్క్ ఎంత డీప్ ఉంటే అంత పెట్టేసుకోకూడదు, జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. కింద ఒక 1 ఇంచ్ వేస్ట్ అయిపోయినట్టే ఈ క్లాత్ వచ్చేసి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాము. ఫ్రంట్ పార్ట్ కంటే ముందు మనం షేప్ బెల్ట్ అయితే తీసుకుందాము. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోనే మనం షేప్ బెల్ట్ అనేది ప్లేస్ చేసుకొని మనం ఒక ఆల్రెడీ కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని పెట్టేసుకొని కట్ చేసుకుందాము. కట్ చేసుకోగా మిగిలిన క్లాత్తోనే మనము ఫ్రంట్కి చూడండి కొంచెం తగ్గింది కదా క్లాత్, మీకు చెప్తాను అన్నది ఈ విషయమే, ఇదే మెయిన్ పాయింట్. చాలామంది గుర్తుంచుకోండి, వర్క్స్ వేయించుకునేటప్పుడు అసలు కొంచెం ఎక్కువ క్లాత్ పట్టినా పర్లేదండి, మనీ పే చేస్తాము వేయండి అని చెప్పండి. ఇట్లా అతుకులు వచ్చే విధంగా అస్సలు వేయొద్దు. ఆ పైన క్లాత్ తీసి చంక దగ్గర క్లాత్ ఇక్కడ కిందకి వేయాలి. నేను కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా వేయాలి అనేది. స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. మీకు ఎంతమందికి నచ్చిందండి, కొంచెమైనా యూస్ఫుల్ అయిందా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.